హాయ్ అండి, మై నేమ్ ఇస్ అజయ్. ఎన్ఆర్టీ బాయ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు టాపిక్ ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో 22వ తారీఖున వార్ జరిగింది. ఆ వారు ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది అనేది టాపిక్గా తీసుకొని మీ ముందుకు మాట్లాడబోతున్నాను. అలాగే ఈ టాపిక్ మీద మోడీ గారు అసలు మాట్లాడారు. సో ఏం మాట్లాడారు అనేది కూడా నేను మీకు చెప్పబోతున్నాను. సో టాపిక్లోకి వెళ్ళే ముందు ఎన్ఆర్టీ బాయ్స్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, వీడియో నచ్చితే షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం ఎన్ఆర్టీ బాయ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొంతమంది ఉగ్రవాదులు లోకల్ పోలీసు వేషంలో వచ్చి అక్కడున్న పర్యాటకుల్ని చుట్టుముట్టి అందరూ చూస్తుండగానే కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. ఆ ఘటనలో 27 మంది చనిపోయారు, మిగతా వారు గాయపడ్డారు. ఆ చనిపోయిన 27 మందిలో ఒకళ్ళు ఇండియన్గా గుర్తించారు. అతనికి రీసెంట్గా మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన ఆనందంలో జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి కొన్ని రోజులు ఆనందంగా గడపాలని ఆ ప్రదేశానికి వెళ్ళారు. ఏదైతే ఘటన జరిగిందో ఆ ఘటనలో అతను కూడా ఉన్నారు, చనిపోయారు. సో కొంతమంది చెప్పిన విషయం ఏంటంటే అక్కడ మగవారినే చంపారు, ఆడవారిని వదిలేశారనేది మనకి దొరికిన సమాచారం. అక్కడ వాళ్ళని మీరు ఏడవండి, మిమ్మల్ని మేము చంపం అని ఛాలెంజ్ విసిరారు. అవసరమైతే మీ పిఎం మోడీకి కూడా చెప్పుకోండి అని ఛాలెంజ్ విసిరారు. సో ఇది జరిగిన విషయం అయితే. సో రీసెంట్గా మోడీ గారు అయితే ఈ ఘటన గురించి మాట్లాడారు. వాళ్ళ కుటుంబాలకి వాళ్ళకి సానుభూతి అయితే తెలిపారు. సో ఏదైతే అటాక్ చేశారో వాళ్ళకి వార్నింగ్ కూడా ఇచ్చినట్టున్నారు. సో మీరు ఈ ఘటన గురించి ఏమనుకుంటున్నారు? ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది, ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ సో మచ్.